క్రైస్తవ్యంలో కొంతమంది తల్లిదండ్రులకి పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు అనే విషయం అర్థం కాదు. ఎందుకొరకు అనంటే పిల్లల్ని పెంచే విధానంలో ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్పినటువంటి విధానం, దేవుడు తోరా ఇచ్చినప్పుడు ఇదిగో నీ పిల్లలు కూర్చుండినప్పుడును, లేచినప్పుడును, నడిచినప్పుడును, నిద్రపోయినప్పుడును కూడా దేవుని వాక్యం కోసం మాట్లాడమని వారికి చెప్పాడు. మనము పాత నిబంధన కంటే శ్రేష్టమైనటువంటి క్రొత్త నిబంధనలో జీవిస్తూ ఉన్నాం. మరి మనము మన పిల్లల విషయంలో మరి అంతగా దేవుని యొక్క వాక్యమును, పరిశుద్ధాత్మను గురించినటువంటి బోధయు చేయాలో ఈ రోజున క్రైస్తవ్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఏ విధమైనటువంటి శ్రద్ధ కూడా లేదు. ఒక హన్నాను చూడండి, ఒక తల్లి ఒక బిడ్డని పెంచే విషయంలో దేవుడితో ఒక తీర్మానం విషయంలో ఎంత ఖచ్చితత్వం కలిగి ఉన్నదో మీరు ఆలోచించండి. ఆ బిడ్డ సమూయేలు దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వచ్చిన తర్వాత సమూయేలు కొరకు హన్నా మర్చిపోవడం కాదు, ఆ కుమారుడి కొరకు ఒక వస్త్రాన్ని ఆమె సిద్ధపరుస్తూ ఉన్నది. మీరు యాకోబు యాషావులు తల్లి అయినటువంటి రిబ్కాను చూడండి. యాకోబు యొక్క జ్యేష్ఠత్వం కొరకు తల్లి ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉన్నదో. ఇక్కడ రిబ్కా ఏదో ఒకరిని ప్రేమిస్తుంది అని కాదు, బిడ్డల్ని ఇచ్చేటప్పుడే రిబ్కాతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, ఇదిగో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఎందుకొరకు అనగా తల్లి గర్భములో నుంచి కూడా యాకోబు జ్యేష్ఠత్వం కొరకు పోరాడుతున్నాడు. జ్యేష్ఠత్వం కొరకు ఎంతో తాను ఉన్నటువంటి ఆహారం కానివ్వండి, తన ఆకలిని కానీ చంపుకున్నాడు. అంటే ఒక జ్యేష్ఠత్వం కొరకు పోరాడేవాడు అనగా పరలోకం కొరకు, నిత్యజీవం కొరకు పోరాడేవాడు తల్లి గర్భములో నుంచి అలాంటి తపనతో ఉన్నటువంటి యాకోబు విషయంలో రిబ్కా తన యొక్క యాకోబు యొక్క తండ్రి ఎదుటికి ఇస్సాకు యొద్దకు తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ వస్త్రాన్ని ఆ కుమారుడికి తొడిగించి తీసుకువెళ్తూ ఉన్నది. ఈ రోజున దేవుని ఎదుటికి మన పిల్లల్ని మనం ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాం? యేసుక్రీస్తు అనేటువంటి నీతి వస్త్రమును మన పిల్లలకి మనం ధరింప చేయకుండా, యేసుక్రీస్తు అనేటువంటి రక్షణ మనము వారికి అనుగ్రహించకుండా ఈ రోజున పిల్లల్ని దేవుని ఎదుటికి మనం తీసుకుని వస్తూ ఉన్నాం. సండే స్కూల్కి పంపించడం ఈ రోజున చాలా అరుదైపోయింది. పిల్లలు కనీసం ఇంటి దగ్గర 4 వాక్యాలు నేర్పించి, 4 పాటలు నేర్పించి, చప్పట్లు కొట్టడం నేర్పించి, ఒక క్రమం నేర్పించి, ఒక పద్ధతి నేర్పించేటువంటి తల్లిదండ్రులు చాలా కరువైపోయారు ఈ రోజున. చూడండి, ఇస్సాకు తన యొక్క వివాహ జీవితంలో పిల్లలు లేనప్పుడు ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు, ఎలా ప్రార్థన చేయగలిగాడు అని అంటే, అతని తల్లి ఆ కుమారుడు గురించి ఖచ్చితంగా చెప్పుంటుంది శారా. ఇదిగో నీ తండ్రికి నాకును దేవుడు దర్శించిన తర్వాత 25 సంవత్సరముల పాటు మాకు సంతానం కలగలేదు. 25 సంవత్సరాల పాటు మా జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానము నెరవేర్పుగా ఈ రోజున నీవు మాకు అనుగ్రహించబడ్డావు కనుక దేవునికి విధేయుడై జీవించు. ఇదిగో మేము ప్రార్థన దేవునికి లోబడుట వలన మేము పొందినటువంటి సంతానం నీవు అన్నప్పుడు ఇస్సాకు కూడా పొలంలోనికి వెళ్ళి ధ్యానిస్తున్నాడు. తన గర్భంలో నుంచి రావాల్సినటువంటి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇస్సాకు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు అనంటే ఆ బలిపీఠం దగ్గర అబ్రహాము యొక్క విశ్వాస జీవితంలో నేర్చుకోగలిగాడు. ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నారు? ఈ రోజున ఎంతసేపు లోక సంబంధమైన వాటి విషయాల్లో, లోక సంబంధమైనటువంటి చదువుల విషయాల్లో ఉన్నటువంటి శ్రద్ధ దేవుని యొక్క వాక్య విషయంలో కానివ్వండి, దేవుని సన్నిధిలో వారు కూర్చునేటువంటి విధానంలో కానివ్వండి, వారు వేసుకునేటువంటి వస్త్రం విషయంలో కానివ్వండి, వారి మాట తీరు విషయంలో కానివ్వండి, పెద్దల్ని సేవకుల్ని గౌరవించే విషయాల్లో కానివ్వండి, ఏ విధమైనటువంటి వాటిని నేర్పించకుండా ఒక స్వేచ్ఛగా విడిచిపెట్టేసినటువంటి గాడిద వలె ఈ రోజున పిల్లల్ని చాలామంది పెంచుతూ ఉన్నారు. ఈ రోజున ఇది క్రైస్తవ యొక్క కుటుంబానికి మంచిది కాదు. దేవుని పిల్లలు ఎలా ఉండాలి అనుకున్నాడంటే ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలనుకున్నాడు. వారు అభివృద్ధి పొందాలనుకున్నాడు. వారు దేవుని దయలోని మనుషుల దయలో వర్ధిల్లాలనుకున్నాడు. దయ కలగాలి అనంటే ఎస్తేర్ని మీరు చూడండి. ఒక రాజుకి దయ కలిగింది అనంటే ఏదో తన జీవపుడంబంతోనే, తన అలంకరణతో, తన అందముతో అతిశయించలేదు. దేవునికి లోబడి దీనత్వము కలిగి ఎంతో మృదుత్వము కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి ఆమె విషయంలో దేవుడు రాజు కనుదృష్టికి దయ కలిగినట్లుగా చేశాడు. ఈ రోజున మన పిల్లలు
దేవుని దయ పొందాలి అంటే, మనుషులు దయ పొందాలి అని అంటే, మనము దేవునిలో, వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, నీతిలో, యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి ప్రాణము పెట్టుట ద్వారా వచ్చినటువంటి రక్షణలో, ఆయన ఇచ్చినటువంటి నీతి వస్త్రం విషయంలో, అన్ని విషయాల్లో కూడా వారికి తర్ఫీదు చేయాలి, నేర్పించాలి. చిన్ననాటి నుంచి కూడా వారికి దేవుని యొక్క సన్నిధిలో వారిని ఉంచడము, పెంచడము నేర్చుకోగలిగితే క్రైస్తవ కుటుంబాలు బాగుంటాయి, వచ్చేటువంటి తరములు బాగుంటాయి. ఎందుకొరకనంటే ఒక మాట రాయబడి ఉంటుంది, దేవునిని ఎరుగినటువంటి ఒక తరం ఉన్నది అని అంటాడు. ఆ తరానికి కారణం ఎవరు? దేవుని ఎరిగినటువంటి తరము భూమి మీదకి రావడానికి గల కారణం ఎవరు? వారి తల్లిదండ్రులు, వారి పితరులు, వారి వచ్చేటువంటి రాబోయే తరానికి చెప్పకపోవడం వల్లనే ఈ రోజున దేవుని ఎరుగని తరం వచ్చింది. దేవుని ఎరుగనటువంటి తరము విచ్చలవిడితనముగా ఉంటారు, భయంకరమైనటువంటి ఘోర పాపములో ఉంటారు. కనుక దేవుని గురించి చెప్పేటువంటి ఒక మంచి, దేవుని గురించి తెలుసుకున్నటువంటి ఒక మంచి తరాన్ని రాబోయేటువంటి పిల్లలకి ఇవ్వడానికి ఇప్పటి నుంచే ప్రతి తల్లి తన ఇంటి దగ్గర తన పిల్లలకి ఒక మంచి బోధకురాలుగా, మంచి ఉపదేశకురాలుగా ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు.